గోరింట పూచి గోరింట గోరింట కమ్మాలే కొండ పూచింది కొమ్మాలే కొండ మురిపాల చేత మొగ్గ తొడిగింది ఇంచక్క పన్నైన ఎర్రని చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష కన్ని పేరంటానికి కలకాలం రక్ష గోరింట పూచింది కొమ్మాలే కొండ. చేత మొగ్గ తొడిగింది మామిడి చిగురెరుపు మంచెన పోవెరుపు మనులన్నింటిలోన మాణిక్యం ఎరుపు మామిడి చిగురెరుపు పెరుపు కామెరుపు అమ్మ తనవారిలోన గోరింట పోసింది కొమ్మాలే పోస్తే మంచి మొగుడొస్తాడు కన్నీరులా పోస్తే కళవాడొస్తాడు సింధూరంగా పోస్తే చిట్టి చేయంత అందాల చందమామాతనే దిగి వస్తాడు గోరింట పోసింది కొమ్మాలే కొండ మురిపాల చేత మొగ్గ తొడిగింది పైగా పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చాక అక్కడ స్టార్ట్ చేయాలి గోరి ఏ సార్లకు వాళ్ళ మేడం లేదా ఫోకస్ మేడం మేడం చూడండి మేడం అనిత మేడం
ఏమన్నా అనిత మేడం కనబడతలేరు, మీరు కనబడతలేరు. ఒక 5 నిమిషాలు అవుతుంది చేపిస్తాను. మేడం అనిత మేడం ఇది చూడండి, వసంత మేడం 4 కుర్చీలు వేసుకొని కూర్చొని ఉంటాం. నాది కాదు. PRTUTS జగిత్యాల జిల్లా శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు జరుపుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా మన జగిత్యాల అర్బన్ ఎంఈఓ చంద్రకళ మేడం గారు, అదేవిధంగా రూరల్ ఎంఈఓ గాయత్రి మేడం గారు మరియు మిగతా PGHMలు మా PRTU మహిళలందరూ ఇక్కడ ఉన్నారు. మరి గోరింటాకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాము. గోరింటాకు విశిష్టత ఏమిటంటే అసలు ఎందుకు పెట్టుకోవాలి అంటే, మనము ఎండాకాలం తర్వాత వర్షాకాలం మనకి స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనకు ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసంలో ఎక్కువగా వేడి నుండి మళ్ళీ మనకు చల్లబడేసరికి రోగాల బారిన ఎక్కువ పడుతున్నాం కాబట్టి గోరింటాకు పెట్టుకుంటాము. మరి ముఖ్యంగా మహిళలకు ఇది ఆరోగ్యంగా కానీ అందంగా కానీ ఇది మనకు సహాయం చేస్తుంది. మరి ఈ గోరింటాకును చూసుకున్నట్లయితే అది ఆకు కానీ దాని కాయ కానీ మనకి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. గోరింటాకు మహిళలకి గర్భాశయంలో ఉన్న మనకి ఏదైనా డిసీజెస్ రోగం వచ్చినప్పుడు కూడా దీన్ని మనకు ఇక్కడ ఉండే అరచేతికి ఉండి ఆడవాళ్ళకి గర్భాశయంలో ఉండేదానికి కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనం పెట్టుకున్నప్పుడు చల్లగా ఉంటుంది. కాబట్టి మనకి చాలా ఉపయోగపడుతుంది గోరింటాకు. అంతేకాకుండా వ్యవసాయదారులు ఇప్పుడు మనకు పంట పొలాలకు ఇప్పుడు వర్షాకాలంలో వెళ్తారు కాబట్టి వాళ్ళకు బురదలో పనిచేస్తుంటారు. ఆ పనిచేసినప్పుడు వాళ్ళకు అంత చేతులు గోళ్ళు కానీ పుచ్చిపోతుంటాయి. అలాంటప్పుడు ఈ గోరింటాకు పెట్టుకుంటే వాళ్ళు దాని నుండి ఉపశమనంగా ఉంటుంది. దానికి వాళ్ళకి అంటే ఈ చల్లగా ఉంటుంది కాబట్టి వారు దాని నుంచి కొంచెం కాపాడుకోవడానికి ఉంటుంది. కాబట్టి గోరింటాకు ప్రతి సంవత్సరము పెట్టుకుంటాము. అదే కాకుండా మేము ఒక ఉపాధ్యాయులుగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని మేము స్కూళ్ళల్లో కానీ మరి ఇక్కడ కానీ ప్రతి సంవత్సరం చేస్తుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం.